Welcome to SL Baina English. I am Sumalata, JVM State School, Arpipeta. If you like my videos, please like it, share it and subscribe it. Okay. Character describe. Describe just good girl. What kind of girl? Good girl. Okay? A clever boy. A long stick. Okay, na? Yes, sir. What of noun? Describe noun or quantity? Noun. Okay. వెళ్ళిపోండి పట్టుకో Okay. అక్కడ కూర్చోండి. అది ఎక్కడ ఉంచుతున్నాం? దాని ప్లేస్ ఎక్కడ? ఇప్పుడు కూడా బిఫోర్ నౌన్. ఓకే? మర్చిపోకూడదండి. ఎక్కడికి ఎన్నిసార్లు ఏం చెప్పినా సరే ఇట్ మస్ట్ బి ఇన్ ఆర్డర్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్టివ్. ఓకేనా? ఇక్కడ ఒక వాక్యం చెప్పిన తర్వాత నేను ఒకసారి చెప్తాను. అసలు పార్టిసిపుల్ అంటే రెండు రకాల పార్టిసిపుల్ ఉన్నాయి. ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్. అంటే చూడండి, వాక్, వాక్డ్, మనం V1 అనుకున్నాం. V1 సింపుల్ ప్రెజెంట్ అనుకున్నాం. V2 సింపుల్ పాస్ట్ అనుకుంటున్నాం. V3 పాస్ట్ పార్టిసిపుల్ అనుకుంటున్నాం. V4 ఒకటి ఉంది, అది పార్టిసిపుల్ కానీ ప్రెజెంట్ పార్టిసిపుల్. అది ఎలా ఫామ్ అవుతుంది? దీనికి ఇన్ఫార్మ్ చేయించగలం. ఇది ఇక్కడ ఇచ్చిన టాపిక్. ఇది V4. ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్ ఏం చేస్తుందంటే రెండు రకాల పని ఉంది. ఎలాగుందంటే పని కంటిన్యూస్ ఫామ్ చేసేటప్పుడు మనం అతన్ని డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు. కంటిన్యూస్ ఫామ్ అంటే ఈజ్ వర్కింగ్, అది కంటిన్యూస్ ఫామ్ లో ఉంది. సమ్ టైమ్స్ ఇది యాక్ట్ యాజ్ ఏ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఎలా ఫామ్ అవుతుందండి చూడండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత దాన్ని ఈజీ మీరు క్యాచ్ చేసేస్తారు. సి హీస్ a good girl. ఓకేనా? ఈ బీ ఫామ్ తర్వాత ఇది వచ్చింది. యాడ్జెక్టివ్ ఎప్పుడు కూడా బీ ఫామ్ తర్వాత వస్తాయి. దీని తర్వాత నౌన్ అయినా రావచ్చు, అది గుర్తుంచుకోండి. ఇది బీ ఫామ్. ఏ బీ ఫామ్? ప్రజెంట్ బీ ఫామ్. నౌన్ ఎలా వస్తుంది సార్ చెప్పండి. ఈజ్ ఎ డాక్టర్, షీజ్ ఎ డాక్టర్. Not to describe the character of that doctor. She is a doctor. ఈయన ఏమంటామంటే Good doctor అనుకున్నాను. Good doctor. ఆ డాక్టర్ అంటాడు Describe. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ డాక్టర్. Yes. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్ లో యాడ్జెక్టివ్ వస్తుంది కదా. స్టెఫెన్ కింగ్స్ బుక్స్ ఆర్ ఫ్యాసినేటింగ్. చూసారా ఇక్కడ ఏంటి? యాడ్జెక్టివ్ ఇక్కడ కంటిన్యూస్ కాదు, వర్బ్ తర్వాత కంటిన్యూస్ గా మనకు కనబడుతుంది కానీ యాక్టెడ్ యాజ్ ఏ యాడ్జెక్టివ్. కన్ఫ్యూజ్ అయిపోకూడదు ఇక్కడ. ఓకేనా? సేమ్ సేమ్. ఓకేనా? ఇట్స్ ఓకేనా? ముందు చూడకుండా బీ ఫామ్ తర్వాత ఏమొస్తుంది? యాడ్జెక్టివ్ వస్తుంది. యాడ్జెక్టివ్ రావచ్చు, నౌన్ రావచ్చు, యాడ్వర్బ్ అయినా రావచ్చు. యాడ్వర్బ్ ఎలా రావచ్చు అది కూడా ఒకసారి చెప్పేస్తాం. ఫ్యాన్ ఈజ్ ఆన్. ఇక్కడ ఆన్ అంటే ప్రిపోజిషన్ కాదండి, యాడ్వర్బ్. ఫ్యాన్ తిరుగుతుంది, బియాన్ అంట. బియాన్. మొబైల్ ఈజ్ ఆన్, పనిచేస్తుంది, ఇది యాడ్వర్బ్ అండి. ఓకే, దానిపోంది ఇక్కడ అయిపోతుంది కదా. ఓకేనా? ఇక్కడ ఏముంది? యాడ్జెక్టివ్ ఉందా? యాడ్జెక్టివ్ ప్లస్ ఏమవుతుంది? ఫ్యాసినేటింగ్. సో ఈ స్ట్రక్చర్ మీద ఇది డిపెండ్ ఉంది. ఇది కంటిన్యూస్ కాదు. V4 ఇది ఎందులో ఉందంటే రెండు రకాలైన యాడ్జెక్టివ్. ఒకటి అట్రిబ్యూటివ్ అండ్ ప్రిడికేటివ్. అట్రిబ్యూటివ్ ప్రిడికేటివ్ అంటే ఏంటో చూడండి అని చెప్తా. ప్రిడికేటివ్ అండ్ అట్రిబ్యూటివ్ చూడండి. షీ ఈజ్ ఎ గర్ల్. ఇది
ఎలాంటి అమ్మాయి ఏమీ లేదు. ఇది ఇలాగే వాడినట్లయితే కాంప్లిమెంటరీ అనవచ్చు, ప్రిడికేటివ్ అని అనవచ్చు. ఇది ఎలాంటి అమ్మాయి మనం చెప్పామనుకోండి, దీన్ని అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అంటాం. షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఇది ఇలా ఇచ్చినట్లయితే అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అంటాం. ఇలా లేకున్నా ఒకవేళ షీ ఈజ్ ఎ గుడ్ అని అనుకోండి, ఇదేంటి ప్రిడికేటివ్. ఇది ప్రిడికేటివ్, సేమ్ మీనింగ్ ప్రిడికేటివ్. అట్రిబ్యూట్ రావాలంటే దాన్ని డిస్క్రైబ్ చేయాలి. గుడ్ గా ఇది అందరూ వాడాడు, ఫ్యాసినేటింగ్ ప్రిడికేటివ్ గా వాడాడు. అంటే దీని తర్వాత ఉన్న నౌన్ అనేది లేదు. సో పార్టిసిపల్ యాజ్ అడ్జెక్టివ్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. ఒక ఉంటుంది పార్టిసిపల్ కూడా యాడ్జెక్టివ్ లో పనిచేస్తారు. ఎలా పనిచేస్తుంది చూడండి. బాండ్ క్లాత్, క్లోజ్, కాలిపోయిన దుస్తులు. డిఫరెంట్ నౌన్. ఇది నౌన్. ఇది బాండ్, బాండ్ 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 క్లాత్. వేస్టెడ్ పేపర్స్, పేపర్స్ ఎలాంటివి? పాడైపోయిన పేపర్లు. వేస్టెడ్ అండి డిఫామ్. ఇవి అక్కడ యాడ్జెక్టివ్. ఇక్కడ యాడ్జెక్టివ్ వాడలేదు, ఇక్కడ యాడ్జెక్టివ్ వాడలేదు. ఏమన్నాడు? పాసిబుల్ కన్స్ట్రక్షన్ వాడాడు. అందుకని నాకు అని ఆయన సార్ చెప్పారు. ఆబ్జెక్టివ్ అయితే అది ఏమైందో అది నౌన్. ఆబ్జెక్టివ్ యాక్చువల్ కాదు, నౌన్ ప్లస్. చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ పనిష్. అండ్ పనిష్. నన్ను శిక్షించబడ్డారు, నేను శిక్షించాను. The meaning same. I am interested in the new Sandra Bullock movie. Okay na? Idi. I was punished. Possible construction. Adi. Okay, thank you. ఓకే, కంప్లీట్ సెంటెన్స్ చెప్తారు. Then సెవెన్ సెంటెన్స్ చెప్పండి సార్. maybe కంప్లీట్ సెంటెన్స్. yes. ఎందుకంటారా That. ఎక్స్ప్లెయిన్ చేయి. ఎక్స్ప్లెయిన్. That. సెవెన్ సెంటెన్స్. కింద సెంటెన్సెస్. Okay. చూడండి ఇక్కడ ఏముంది? యాన్ అని ఉంది. యాన్ ఎప్పుడు రాస్తాం? దేని ముందు రాస్తాం? వాట్ బిగిన్ విత్ ద వౌవెల్స్. చూడండి అమేజింగ్ యాక్టర్. చూడండి దీన్ని రెండు విధాలుగా రాయొచ్చు, రెండు విధాలుగా రాయొచ్చు. ఇందాక చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు డిస్టర్బ్ చేస్తుంది. యాక్టర్ అన్నప్పుడు అలాడు మాట. అమేజింగ్ అండ్ అమేజింగ్ ఆర్ దాన్ అమేజింగ్ రెండు రాయొచ్చు అని చెప్పాను. ఒకటి ప్రిడికేటివ్ రాయొచ్చు. ఇది ఇక్కడ ఏముంది? అట్రిబ్యూటివ్ ఆబ్జెక్ట్ గా రాశాడు. Matt Damon is an amazing actor or an amazing actor. యాక్టర్ అన్నవాడు ఎలాంటి వాడు అని చెప్తుంది. ఇది డిస్క్రైబ్ చేశారు. ఇప్పుడు అక్కడ దాన్ని డిస్క్రైబ్ చేయకుండా యాక్టర్ అని తెలిసిన వాక్యం అయితే, కానీ అట్రిబ్యూటివ్ గా అది ఎలాంటి వాడో అని చెప్పడం జరిగింది. ఓకే, ఇది రెండు విధాలుగా రాయొచ్చు. అక్కడ ఏమి ఇచ్చాడు సార్? అమేజింగ్ ఒకటి ఇచ్చాడు. కానీ రెండు విధాలు రాయొచ్చు అని. ప్రెజెంట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్ వర్క్ చేస్తుంది, పాస్ట్ పార్టిసిపల్ కూడా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఓకేనా అని చెప్పాడు. ఏంటంటే కలుపుతాను. ఇంట్రెస్టింగ్ గా రాయొచ్చు, మీనింగ్ వస్తుంది, కానీ అది డైనమిక్ వర్బ్ గా వాడాం. డైనమిక్ వర్బ్ అంటే యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, జరుగుతున్నట్లయితే దాన్ని అలా మనం చెప్పాలి. స్టాట్యూ వర్బ్ అయితే అలా కాదు, దాన్ని
పొజిషన్ యాటిట్యూడ్గా అలాగే మనం చెప్పుకుంటాం. ఐఆమ్ ఇంట్రెస్ట్ ఇన్, ఓకేనా, ఇన్ సైన్స్ ఫిక్షన్ మూవీస్. ఓకే, వాడికి రైట్ ఆన్సర్. ఇంట్రెస్ట్ ఏమంటున్నారా? ఇక్కడ కండిషన్ ఏంటంటే పార్టీ స్కూల్ అదే యాక్టివ్గా వాడాలనే కండిషన్ ఉన్నారు ఈ టాపిక్ లో. అందువల్ల ఇంకొంచెం రావాలి. అందుకని ఇద్దరు బస్సులో రావాలి, పాస్ బస్సులో రావాలి. Thank you for watching. Bye for now.